మనందరం రోజులో ఏదో ఒక టైంలో బోర్‌గా ఫీల్ అవుతాం. కొంతమందికి మొబైల్ యూజ్ చేసి చేసి బోర్ కొడుతుంది. కొంతమందికి ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది. ఇంకొంతమందికైతే పార్న్ చూసి, సెక్స్ వీడియోస్ చూసి లైఫే బోర్ కొడుతుంది. నిజానికి మన పూర్వీకులతో పోలిస్తే, మన పూర్వీకులు చూసిన బోర్డమ్‌తో పోలిస్తే మనం వాళ్ళ దగ్గరకు కూడా పోలేం. ఈ బోర్డమ్‌ని, ఈ విసుగుతనాన్ని దూరం పెట్టాలని అనుకుంటాం. కానీ అది కుదరదు. మనకు ఇష్టం లేని పనులు, మనకు కోపం తెప్పించే థాట్స్ అన్నీ మన మైండ్‌ని ఆక్యుపై చేసి మనకు విసుగు తెప్పిస్తుంది. మనకు బోర్డమ్‌ని కలిగిస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్‌ని యూజ్ చేసి మీ బోర్డమ్‌ని యూజ్ చేసుకొని మీ జీవితాలను అలాగే పక్కోడి జీవితాలు కూడా మార్పు తేవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఈ బోర్డమ్ నుండి ఎస్కేప్ అవుదామని అనుకుంటూ ఉంటారు. ఈ బోర్డమ్ నుంచి తప్పించుకోవడానికి అనవసరమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఇంటికి వచ్చి నన్ను పిక్ చేసుకొని ఎక్కడికి పోతామో కూడా తెలియదు, ఎలా పోతామో కూడా తెలియదు. ఏమ్రా అంటే బోర్ కొడుతుందో అందుకే నీ దగ్గరకు వచ్చా, బయటికి వెళ్దామని అంటాడు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు కనీసం ఒక్క 10 నిమిషాలు కూడా ఖాళీగా ఉండలేరు. ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటారు. ఇలా కనుక మీరు ఉంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మీరు తెలుసుకోలేరు. మీకు జీవితంలో ఏం కావాలో, జీవితంలో ఏముంటే మీరు హ్యాపీగా ఉంటారో అని మీరు తెలుసుకోలేరు. మీరు ఒంటరిగా ఉండలేకపోతే, మీతో మీరే ఉండలేకపోతే ఇంకా నీతో ఎవరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు? ఎవరు నీతో లైఫ్ షేర్ చేసుకుంటారు? అస్సలు చేయలేరు. నీతో ఎవ్వరు కంఫర్టబుల్గా ఉండలేరు. మీరు ఇలా మీ బోర్డమ్ నుండి తప్పించుకుంటూ ఉంటే మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండలేరు. ఇలా ఉంటే మీరు ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతారు. మీ పైన మీరు కంట్రోల్ కోల్పోతారు. నీ క్రియేటివిటీ లెవెల్స్ జీరోకి పడిపోతాయి. నీ మైండ్కి ఆలోచన శక్తి పడిపోతుంది. నువ్వు ఎటువంటి గ్రేట్ ఐడియాస్ని జనరేట్ చేయలేవు. ఇంకా లైఫ్ లాంగ్ ఒక మిషన్ లాగా వేరే వాళ్ళు చెప్పిన పని చేస్తూ ఉండిపోవాలి. నువ్వు రోజంతా మొబైల్ చూడడం లేదా నీ మైండ్కి గ్యాప్ ఇవ్వకుండా డోపమైన్ హీట్ కాన్స్టెంట్గా ఇవ్వడం వల్ల మీకు ఒక పేపర్ కూర్చొని చదవాలన్నా చదవలేరు. లైఫ్లో బాగుపడడానికి ఏమైనా ఆలోచించాలన్నా చేయలేరు. ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది. బోర్ కొడితే బయటికి పోవాలి, వేరే వాళ్ళతో మాట్లాడాలి, గేమ్స్ ఆడాలి, సినిమాలు చూడాలి కదా. ఇలా ఉంటే మీరు ఓన్ ఐడియాస్ ఎలా జనరేట్ చేస్తారు? లైఫ్లో ఒక సీరియస్ సిచ్యువేషన్ వస్తే ఎలా డీల్ చేస్తారు? అస్సలు చేయలేరు. ఎప్పటికీ అలానే ఉంటాం. మీరు ఏదైనా పని ప్రోక్రాస్టినేట్ చేసి గేమ్స్ ఆడడం, టైం వేస్ట్ చేసే బదులు ఖాళీగా ఉండండి. ఏ పని చేయకండి. జస్ట్ బోర్ ఫీల్ అవ్వండి. ఖాళీగా ప్రశాంతంగా కూర్చోండి. ఇలా ఉంటే ఏమవుతుందో తెలుసా? మైండ్ రీసెట్ అవుతుంది. ఆ కామ్నెస్కి నీ మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది. అలాగే నీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఈ బోర్డమ్లోనే గొప్ప గొప్ప ఐడియాస్ పుడతాయి. గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ జరిగాయి. ఇది నేను చెప్పలేదు, హిస్టరీ చెబుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి. సో మీ పనులను పక్కన పెట్టి రోజుకు ఒక 1 అవర్ ప్రశాంతంగా ఖాళీగా కూర్చోండి. అలా ఆకాశం చూస్తూ ఉండండి. మెడిటేట్ చేయండి. రోజులో ఓ 10 నిమిషాలతో స్టార్ట్ చేసి 1 గంట వరకు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ కామ్నెస్కి అలవాటు అవుతుంది, బోర్డమ్కి అలవాటు అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మీరు ఖాళీగా ఉన్నట్టు కాదు, మంచి మంచి ఐడియాస్ జనరేట్ చేసినట్టు నీ మైండ్ తయారవుతుంది. 100 మందిలో మీరు ఈజీగా స్టాండ్అవుట్ అయిపోతారు. అలాగే అందరికంటే ముందు ఉంటారు. సో కామ్నెస్ని, బోర్డమ్ని తక్కువ అంచనా వేయకండి. దీనివల్ల చాలామంది జీవితాలు మారిపోయాయి.